రైట్గా 7:30కి ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరగబోతుంది. మన విజువల్స్లో చూస్తున్నాం. దాదాపు సగం హైదరాబాద్ మొత్తం ఉప్పల్ స్టేడియం దగ్గర ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు టికెట్ల దందా కొనసాగిస్తున్నారు. పోలీసులు కూడా గట్టి చర్యలు చేపడుతున్నారు. ఫేక్ యాప్ ద్వారా ఎవరైతే బుక్ చేసుకున్నారో వారినైతే అలౌ చేయమని చెప్తున్నారు. ప్రస్తుతానికి మరి ఎక్స్క్యూజ్ చేస్తారో లేదో చూడాలి. రైట్గా మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో అందిస్తారు. రాధాకృష్ణ. స్వప్న, ఐపీఎల్ మ్యాచ్కి సంబంధించి మరికొద్దిసేపట్లో ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ మధ్య ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా హైదరాబాద్ పోలీసులు అలర్ట్ కావడం జరిగింది. ఎందుకంటే ఇంత ముందుకు జరిగిన మ్యాచ్లన్నీ పక్కన పెడితే ఈ రోజు జరిగే మ్యాచ్కి హైదరాబాద్తో పాటు మల్కాజ్గిరి కమిషనరేట్కి సంబంధించిన పోలీసులు అయితే పూర్తి స్థాయిలో అలర్ట్ కావడం జరిగింది. ఎందుకంటే ఈ మ్యాచ్కి విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ సీజన్కి సంబంధించిన దాంట్లో హైదరాబాద్లో జరుగుతున్న మ్యాచ్ చివరిది ఇది. దీంతో ఈ మ్యాచ్కి క్రేజ్ ఎక్కువగా ఉంది. అలాగే ఆర్సీబీకి సంబంధించిన టీంలో విరాట్ కోహ్లీ ఉండడం, అలాగే సన్ రైజర్స్కి సంబంధించిన దాంట్లో కూడా మెయిన్ ప్లేయర్స్ ఉండడం, ఈ నేపథ్యంలోనే ఈ మ్యాచ్ను తిలకించడానికి అభిమానుల తాకిడి విపరీతంగా పెరిగే అవకాశం ఉందన్న నేపథ్యంలో ఒకవైపు అలర్ట్ కూడా కావడం జరిగింది. మరొక వైపు ఈ మ్యాచ్కు సంబంధించిన దాంట్లో ప్రధానంగా బ్లాక్ మార్కెట్కి సంబంధించిన దాంట్లోనే అభిమానులు ఎక్కువగా మోసపోతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ మ్యాచ్కు సంబంధించిన దాంట్లో గతంలో జరిగిన మ్యాచ్లో ఎక్కడ కూడా ఇలాంటి సిచ్యువేషన్ జరగలేదు. కానీ ఈ ఆర్సీబీ ఎస్ఆర్హెచ్కు జరుగుతున్న మ్యాచ్లో సైబర్ క్రైమ్కి సంబంధించిన వాళ్ళు ఎంటర్ కావడం, ఒక యాప్ను కూడా వాళ్ళు ఫేక్ యాప్ను కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఎస్ఆర్హెచ్ ఏదైతే డిస్టిక్ యాప్ పేరుతో టికెట్లను విక్రయిస్తుందో అదే యాప్ని మరొక ఫేక్ యాప్ని క్రియేట్ చేసి దాన్ని ఆన్లైన్లో వదలడం జరిగింది. ఎవరైనా సరే ఈ ఐపీఎల్కి సంబంధించిన టికెట్లకు సంబంధించి సెర్చ్ కనుక చేస్తే ఆ యాప్ ఓపెన్ కావడం, అందులో టికెట్లు బుక్ చేసుకోవడానికి అవసరమైన అన్నీ కూడా కనబడుతుండడంతో ఈజీగా చాలామంది, దాదాపు 1000 మంది వరకు కూడా ఈ టికెట్లు బుక్ చేసుకున్నట్లు కూడా అధికారులు గుర్తించడం జరిగింది. నిన్న సాయంత్రం వరకు ఈ సైబర్ క్రైమ్కి సంబంధించిన వ్యవహారం వెలుగులోకి రావడంతో వెంటనే సైబర్ క్రైమ్ అధికారులు అలర్ట్ కావడం, ఆ తర్వాత ప్రజల్లో ఈ యాప్కి సంబంధించిన అంశాన్ని వాళ్ళల్లో ఇది మొత్తం కూడా సైబర్ క్రైమ్ ఫ్రాడు, ఈ యాప్ని ఎవరు నమ్మొద్దంటూ కూడా చాలా వరకు అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. కానీ ఇప్పటికే 1000 మంది ఈ యాప్లలో టికెట్లు కొనుగోలు చేశారు. వాళ్ళంతా కూడా ఉత్సాహంగా ఉన్నారు. టికెట్ కొనుగోలు చేశాము, తాము మ్యాచ్ తిలకించడానికి ఈజీ ప్రాసెస్ అయిపోయింది, ఇంకా మేము మ్యాచ్ చూడడమే తర్వాయి అని వాళ్ళు అనుకుంటారు. కానీ స్టేడియంకి వస్తే మాత్రం వాళ్ళందరికైతే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఆ టికెట్లు ఏవైతే వీళ్ళు కొనుగోలు చేసి ప్రింట్అవుట్స్ వాటిని తీసుకొని వస్తారో అక్కడికి వచ్చిన తర్వాత అవి స్కాన్ కాకపోవడం, అలాగే అదంతా కూడా ఫేక్ యాప్లో వాళ్ళు కొనుగోలు చేసినట్లుగా తెలవడంతో అక్కడ కొంత ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకునే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇలాంటి అభిమానులు ఎవరైతే స్టేడియం దగ్గరికి వస్తారో వాళ్ళని అక్కడ నుండి వాళ్ళకు నచ్చజెప్పి వాళ్ళకు అర్థమయ్యే రీతిలో ఇదంతా కూడా సైబర్ ఫ్రాడ్కి సంబంధించిన యాప్, అందులో మీరు కొనుగోలు చేశారని వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పి అక్కడ నుండి పంపించేందుకు ఈసారి మల్కాజ్గిరి కమిషనరేట్కి సంబంధించిన అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లుగా మనకు కనబడుతూ ఉంది. ఎందుకంటే చాలామంది, దాదాపు 1000 మంది వరకు కూడా కొనుగోలు చేశారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా స్టేడియం దగ్గరికి వస్తారు. కొంతమంది ఈ టీవీలలో కానీ పత్రికల్లో చదివిన వాళ్ళు కానీ రాకపోయి ఉండొచ్చు. కానీ చాలా వరకు దాదాపు 60 నుంచి 70% వరకు అభిమానులు మాత్రం ఖచ్చితంగా ఈ యాప్లో కొనుగోలు చేసిన వాళ్ళు ఖచ్చితంగా అక్కడికి వస్తారు. అలాగే ఈ మ్యాచ్కు ఉన్న డిమాండ్ నేపథ్యంలో కొంతమంది ఇప్పటికే బ్లాక్ మార్కెట్లో ఈ టికెట్లను విక్రయిస్తున్నారు. చాలామంది ఆన్లైన్లో టికెట్లు దొరకని వాళ్ళంతా కూడా 950 రూపాయల టికెట్ని 10,000 రూపాయలైనా పెట్టడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు చాలామంది యువకులు ఉన్నారు. వీళ్ళంతా కూడా ఆ మ్యాచ్ను చూడాలన్న క్రేజ్ అంతగా ఉంటుంది కాబట్టి వాళ్ళంతా కూడా ఆ స్టేడియం దగ్గరికి వచ్చి అక్కడ ఎంతైనా సరే డబ్బులు పెట్టి టికెట్లు కొనడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. ఇలాంటి వారిని పట్టుకోవడానికి, అంటే బ్లాక్లో ఎవరైతే టికెట్లు అమ్ముతున్నారో వాళ్ళని పట్టుకోవడానికి ఒక టీము సిద్ధంగా ఉంచడం జరిగింది. అలాగే అక్కడికి వచ్చే అభిమానులు లోపలికి సాఫీగా సజావుగా వెళ్ళేందుకు, అంటే ఈసారి అభిమానుల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రకంగా 3 రకాల అభిమానులు అక్కడికి వస్తారు కాబట్టి వీళ్ళని ఒకవైపు పక్కకు జరుపుతూనే ఎవరైతే టికెట్లు కొనుగోలు చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు లోపలికి పంపించేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒకవైపు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే టైంలో ప్రతి మ్యాచ్ సందర్భంగా ఏ విధమైన బందోబస్తు అక్కడ ఉప్పల్ స్టేడియం వద్ద ఏర్పాటు చేస్తున్నారో ఈసారి అదే రకమైన బందోబస్తును యథావిధిగా కొనసాగబోతుంది. ఆ బందోబస్తుతో పాటుగా అదనంగా ఈ ఐపీఎల్కి సంబంధించిన టికెట్లని ఫేక్ యాప్లో కొనుగోలు చేసిన వారిని కంట్రోల్ చేయడానికి కొంతమందిని ఏర్పాటు చేశారు. అలాగే బ్లాక్ మార్కెట్లో టికెట్లని కట్టడి చేయడానికి మరికొంతమంది అధికారులను, సిబ్బందిని కూడా సిద్ధం చేసి ఉంచారు. కాబట్టి మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతున్న ఈ మ్యాచ్కు సంబంధించి పూర్తి స్థాయిలో సెక్యూరిటీ పరంగా ఏర్పాట్లు చేశారు. అలాగే ఈ బ్లాక్ మార్కెట్కి సంబంధించిన వారిని కట్టడి చేసేందుకు ప్రత్యేకంగా
టీంలను కూడా ఏర్పాటు చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఇప్పుడిప్పుడే అభిమానులు స్టేడియం వద్దకు చేరుకుంటారు. ఎందుకంటే రాత్రి 7 గంటలకు మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది కాబట్టి దాదాపు 3 గంటలకే స్టేడియం దగ్గరికి ఇప్పటికే భారీగా చేరుకున్నారు అభిమానులు. వాళ్ళతో పాటుగా ఇతర రాష్ట్రాల నుండి వస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి అవసరమైన ఏర్పాట్లు అయితే అధికారులు అయితే సిద్ధం చేసి ఉంచారు. స్వప్న. థ్యాంక్ యూ రాధాకృష్ణ. హైదరాబాద్లో ఐపీఎల్ మ్యాచ్ అంటే మామూలు క్రేజ్ ఉండదు. ఏ టీం ఆడుతోందని కాదు, క్రికెట్ మ్యాచ్ జరుగుతోందా లేదా, మనం చూసామా లేదా, అదే ముఖ్యం అనుకుంటారు క్రికెట్ ఫ్యాన్స్. ఈ క్రేజ్కు తగ్గట్టు టికెట్ కోసం ఫ్యాన్స్ పడే తంటాలు అన్నీ ఇన్ని కాదు. ఈ సీజన్లో ఉప్పల్లో లాస్ట్ మ్యాచ్ ఇవాళ జరగనుంది. అది కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య. రెండు హాట్ ఫేవరెట్ టీమ్సే. అందులోనూ కింగ్ కోహ్లీ ఆడబోతున్న మ్యాచ్ ఇంకేం ఫ్యాన్స్ కు పండగే. ఏ మ్యాచ్ చూడకపోయినా సరే ఈ మ్యాచ్ చూద్దామని ఎదురు చూస్తున్న అభిమానులు ఉన్నారు. ఇలాంటి మ్యాచ్ కు టికెట్లంటే పరిస్థితి మామూలుగా ఉంటుందా? అలాంటి మ్యాచ్ టికెట్ల కోసం అఫీషియల్ యాప్ డిస్ట్రిక్ట్ యాప్ మీద పడ్డారు ఫ్యాన్స్. కానీ క్షణాల్లోనే సోల్డ్ అవుట్ బోర్డు దర్శనమిచ్చింది. అయితే బ్లాక్ లో టికెట్లు అమ్మేశారని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. సన్ రైజర్స్ ఆర్సీబీ మ్యాచ్ టికెట్ల కోసం కొందరు ఐఏఎస్లో, ఐపీఎస్లో ఉన్నతాధికారుల రికమెండేషన్లు పెట్టించినా వర్కౌట్ కాలేదు. మరికొందరు ఏకంగా మంత్రుల రిఫరెన్స్తో టికెట్ల కోసం ట్రై చేశారు. అయినా టికెట్ దొరకడం లేదు. కానీ కొందరికి మాత్రం ఈజీగా టికెట్లు దొరికేశాయి. ఇదెలా అంటే ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని గోతికాడి నక్కలు ఎదురు చూసే సైబర్ నేరగాళ్లు ఈ మ్యాచ్ను అవకాశంగా వాడుకున్నారు. నకిలీ టికెట్ బుకింగ్ యాప్ను తయారు చేశారు. అచ్చం జొమాటో డిస్ట్రిక్ట్ యాప్ను తలపించేలా నకిలీ యాప్ తయారు చేసి మార్కెట్లోకి వదిలారు. క్రికెట్ ఫ్యాన్స్ ఇదే ఒరిజినల్ యాప్ అనుకుని ఎగబడి టికెట్స్ బుక్ చేసుకున్నారు. ఎలాంటి క్యూ లేదు. ఏ ఏరియాలో కావాలన్నా టికెట్స్ అందుబాటులో ఉంటాయి. అమ్మయ్య టికెట్ దొరికితే చాలనుకున్న అభిమానులు వెబ్సైట్పై పెద్దగా ఫోకస్ చేయలేదు. ఫేక్ యాప్ నుంచి టికెట్ల అమ్మకాల గురించి సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. నకిలీ డిస్ట్రిక్ట్ యాప్ పై ప్రచారం చేశారు. కానీ అప్పటికే వందలాది మంది టికెట్ బుక్ చేసుకున్నారు. లక్షల రూపాయలు కొల్లగొట్టారు సైబర్ నేరగాళ్లు. తాజాగా పోలీసులు చేస్తున్న ప్రకటన మరింత నిరాశకు గురిచేస్తోంది. నకిలీ యాప్లో బుక్ చేసుకున్న టికెట్ క్యూఆర్ కోడ్ ద్వారా మ్యాచ్కు వస్తే లోపలికి అనుమతించబోమని చెప్తున్నారు. దీంతో టికెట్ బుక్ చేసుకున్న అభిమానులు అయోమయానికి గురవుతున్నారు. తాము బుక్ చేసుకున్న యాప్ సరైందా కాదా, టికెట్లు అసలువేనా అనే గందరగోళంలో పడ్డారు. ఇప్పటికే నకిలీ యాప్పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐపీ అడ్రస్ ఆధారంగా విచారణ చేపట్టారు. మరోవైపు ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ మధ్య జరిగే మ్యాచ్ కోసం టికెట్ల రేట్లను భారీగా పెంచేశారు. 950 రూపాయలున్న టికెట్ను 2000కు, 1500 ఉన్న టికెట్ను 3500కు, ఇలా ఒక్కో కేటగిరీని బట్టి 45,000 రూపాయల వరకు రేట్లు పెంచడంతో క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.